సో బేసిక్గా యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆయనతోనే మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ టైటిల్ నీ ఒక్కడదే కాదు అని చెప్పడం కూడా చాలా క్యూట్ అనిపించింది సినిమాలో. సో పర్టికులర్గా ఆ మూమెంట్ గురించి ఏం చెప్తారు? అంటే ఆయన్ని చూసే పెరిగాం కదా, మా అంకుశం అంటే అలాంటి గొప్ప గొప్ప సినిమాలు చేశారు ఆయన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మగాడు, బోల్డ్, సేతు అలాంటి నాకు చాలా ఇష్టమైన యాక్టర్. చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. అండ్ అలాంటిది అంటే కల్లో కూడా ఊహించుకుంటామా మనం, అంటే రాజశేఖర్ గారితో యాక్ట్ చేసి ఆయన టైటిల్ గురించి ఆయనతో మాట్లాడతాం అనేది, దట్ యాక్చువల్లీ మీరు వెరీ గుడ్ క్వశ్చన్, బికాజ్ దట్స్ అ వెరీ స్వీట్ మూమెంట్. ఈ యాంగ్ టైటిల్ నీది ఒక్కటే కాదు నాది అని. సో అసలు అలాంటి స్టార్తో మనం చేయగలుగుతామా, చేసామా అంటే డ్రీమ్స్ డూ కమ్ ట్రూ. సో యా, ఇట్ హ్యాపెన్. రాజశేఖర్ గారు మీ మామూలుగా ఈ సినిమా రిలీజ్ అయినంత వరకు మేము మిమ్మల్ని యాంగ్రీ యంగ్ మ్యాన్లా చూసాం. అండ్ సోషల్ మీడియాలో బాగా ఈ గోలీల్ ఫ్యాక్టరీ సంథింగ్ అన్నారు కదా, కానీ ఇది రిలీజ్ అయిన తర్వాత బైక్ ఫ్యాక్టరీగా మారుతుంది పక్క. అదే ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి బైక్ ఫ్యాక్టరీలా మారుద్ది అనుకుంటున్నాం. మీరేం దాని మీద ఒపీనియన్? అయినా నా గోలీల ఫ్యాక్టరీని వదలను. వన్ మోర్ క్వశ్చన్. సినిమా అంతా చూసినాక మేము బైక్ డ్రైవ్ చేసినా, బైక్ గుర్తొచ్చినా, మా ఓన్ బైక్ని మేము డ్రైవ్ చేసినా ఆ రేసింగ్ ట్రాక్, బైక్ చేజింగ్ సీన్సే గుర్తొస్తున్నాయి. అండ్ ఒక్క డౌట్ ఏంటంటే శర్వా గారు అమ్మ ఎవరు సినిమాలో అనేది చాలా హంట్ చేస్తుంది నాకు నిన్న నైట్ నుంచి. మీరేనా? అక్కడ ఉన్నారు కదా. సో అంటే ఒక ఫోటో అయినా చూపిస్తే బాగుండేమో అనిపించింది. అదొక్క డౌట్ ఉండిపోయింది. డైరెక్టర్ క్వశ్చన్ అది. సార్ 17 గురించి కూడా చెప్పాలి సార్. మీరు 17 బైక్ నెంబర్ ఆ లక్కీ నెంబర్ అంతే, నేను పెట్టుకున్నాను. అంటే కోహ్లీ లాగా తాలా ఫర్ ద రీజన్. ఓకే. మాల్విక గారు, సో మీరు కూడా బైక్ రైడ్ చేశారు కదా సినిమాలో? చేశానండి. సో అప్పుడు ఎలా అనిపించింది మేడం? చాలా బాగా అనిపించింది. నేనే నేర్పించాను శర్వాకి ఎట్లా బైక్ రైడ్ చేసుకోవాలని. అంతా నేనే. నిజంగా రాదా? నిజంగా ఓకే. శర్వా బాగా వచ్చింది. మొన్న ఒక పెద్ద హిట్ అయింది నారి. అండ్ ఇప్పుడు సమ్మర్కి దింపారు, పండగ ఒక సినిమా దింపుతున్నారు. నెక్స్ట్ భోగి, రాఖీకి వస్తుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బైకర్. ఇప్పుడు 4DXలో కూడా చూడాలని ఉంది, ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాను. నాకు అసలు టైం కుదట్లా ప్రమోషన్స్ అని చెప్పి, నాకే ఇంకా ఆయన చెప్పినట్టు ఒకసారి సరిపోట్లా నాకు వెళ్ళి ఎప్పుడెప్పుడు మళ్ళీ చూద్దామా అండ్ భ్రమరాంబకి వెళ్ళి చూద్దామని. ఇంత పెద్ద క్లాస్ థియేటర్ కాకుండా మన మాస్ థియేటర్లో చూద్దామని. అండ్ సినిమాలో మీరు ఒక సినిమాకి వెళ్తారు కదా, భాష ఫిలింకి, అదే ఒక సినిమాకి వెళ్తారు. మామూలుగా మేము డాడీస్కి దొరికిపోయినప్పుడు కొట్టి తీసుకొస్తుండే, కానీ మీ డాడీ చాలా కూల్గా ఇది కాదు నీ లైఫ్ వేరే అని తీసుకొచ్చారు. సో ఆ టైంకి మీ లైఫ్లో ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా? మనం ఎక్కడ దొరకం కదా. అంటే దొంగతనంగా చూసిన ఏమైనా ఉన్నాయా? మనం ఎక్కడ దొరుకుతాం. కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్.